నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే మా సార్, చంద్రబాబు నాయుడు గారు విశాఖ సదస్సుని అంత గొప్పగా జరిపించి అంతా అయిపోయిన తర్వాత దానికి దిష్టి తీసినట్లుగా ఆయనే ఒక కౌంటర్ ఇచ్చుకున్నారు. ఒకటి ఏంటంటే స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను ఉద్దేశిస్తూ ఆయన ఇప్పుడు ఎలాంటి గవర్నమెంట్ సెక్టార్స్లో పనిచేసే వాళ్ళకైనా కాస్త పని చేయరు అనే మాట అయితే వాస్తవంగా ఉన్నది అది. సో ఈయన డైరెక్ట్గానే ఆ రకంగా వాళ్ళని పని చేయకుండా కూర్చుంటే డబ్బులు వస్తాయా అని చెప్పి వాళ్ళని ఆ రకంగా కించపరచడం అనేది కార్మిక సంఘాలందరికీ కూడా చాలా కోపం తెప్పించింది. మరి దీన్ని ఎట్లా చూడాలంటారు? వాళ్ళు అంటే వాళ్ళకు వచ్చిన ఆ కోపాన్ని ఈయన ఏమన్నా కొంచెం కంట్రోల్ చేసే మాటలు ఏమన్నా మళ్ళీ చెప్పగలుగుతారా, లేకపోతే ఇది ఎక్కడికి వెళ్తుంది? ఆల్రెడీ వాళ్ళకి ఎప్పటి నుంచో డబ్బులు ఇవ్వట్లేదు, ఉద్యోగాలు తీసేస్తున్నారు, సరిగా జీతాలు ఇవ్వట్లేదు, ఎన్నో జరుగుతున్నాయి, ఒక బాధలో ఉన్నారు. ఆ టైంలోనే మళ్ళీ పుండి మీద కారం జల్లినట్లు ఈయన ఇలా మాట్లాడడం అనేది ఆయనకి ఎందుకు వచ్చింది అలా థాట్? జనరల్గా ఒక సామెత ఉంది, కుక్కను చంపదలుచుకుంటే పిచ్చి కుక్కను ముద్ర వేయని. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ చంపదలుచుకున్నప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే అక్కడ పనిచేయరు, కార్మికులు దొంగలు, వాళ్ళు వైట్ ఎలిఫెంట్లు, నష్టాలు వస్తున్నాయి, మేము ఎన్నాళ్ళు మోయాలి అని ఒక ముద్ర వేస్తారు. కార్మికులకు ఆ నిందని తెచ్చి నెత్తిన పెడతారు. ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఏమిటంటే ఆయన జనరల్గా ప్రైవేటుని ప్రోత్సహిస్తారు. ప్రభుత్వ రంగ సంస్థ ఆయన హయాంలో ఒక్కసారి మీరు చూస్తే ఉమ్మడి హైదరాబాద్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఆయన ఎప్పుడన్నా చూడండి ఎన్ని మూసేశారంటే అన్నీ మూసేశారు ఆయన హయాంలో. ఆయన హయాంలోనే కుప్పతెప్పల ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మూసేసి కార్మికులు వీధిని పడినారు. కార్మికుల వల్ల సంస్థలు నష్టపోవు, ఎప్పుడు కూడా కార్మికులు పని చేస్తూనే ఉంటారు. నష్టపోయేది ఎక్కడంటే మీరు హై లెవెల్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్తో నియమిస్తారే వాళ్ళు తెల్ల ఏనుగులు, వాళ్ళు నాశనం చేసేది. జనరల్ మేనేజర్లని, ఆ మేనేజర్లని, ఈ మేనేజర్లని దాన్ని తినేసి సర్వనాశనం చేసేది వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతిదాన్ని ప్రైవేటీకరణ చేయాల్సి వచ్చినప్పుడు కార్మికులను ఎత్తినేస్తారు. మీరు నిన్న మొన్నటి వరకు విశాఖ ఉక్కును కాపాడతామని చెప్పిన వాళ్ళే కదా, మీరు కూడా ఆ కార్మికుల దీక్షకు మద్దతు ఇచ్చారు కదా, మీ వాళ్ళంతా పోయి మద్దతు ఇచ్చారు, మీరు అక్కడ గెలిచారు కదా గాజువాకలో. మళ్ళీ ఈరోజు వెంటనే నా తెల్ల ఏనుగులు ఎన్నాళ్ళు మోస్తాము అంటున్నారు. ఎవరు తెల్ల ఏనుగు? విశాఖ ఉక్కు అనేది ఎంతోమంది చచ్చిపోతే ఆత్మ త్యాగం చేస్తే వచ్చిన విశాఖ ఉక్కు. ఆ విశాఖ ఉక్కుని మీరు నాశనం చేశారు. దానికి ఇప్పటి వరకు గనులు కేటాయించలేదు. అయినా సరే అది పోరాడుతూనే ఉంది. సగం మంది కార్మికులు తీసేశారు, అయినా సరే అది యుద్ధం చేస్తూనే ఉంది. ఇప్పుడేమో దాన్ని ప్రైవేటుకి అప్పచెప్పి ప్రైవేటు వాళ్ళకి గనులు ఇస్తారు. మళ్ళీ ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, కొత్త వాళ్ళు వస్తారు అంట. కొత్త వాళ్ళు వస్తే దాని అర్థమేమి? కొత్త వాళ్లకు మీరు గనులు కేటాయిస్తున్నారు, కాస్టింగ్ మైన్స్ ఇస్తున్నారు. ఒకటి 12,000 కోట్లు ఇచ్చినాము, అది బాగుపడలేదు అంటారు. 12,000 కోట్లు ఎవరికి ఇచ్చారు? మీరు బ్యాంకు రుణాలకు ఇచ్చారు. అంటే కొనేవాడు ఎవడైనా వస్తే వానికి బ్యాంకు రుణాలు అనేటివి అడ్డంగా ఉండకుండా ఉండడానికి 12,000 కోట్లు ఇచ్చారు. కార్మికులకు ఏమైనా ఇచ్చారా? కార్మికుల సంరక్షణ కోసం ఏమైనా చేశారా? కార్మికులు పనిచేయరు అనే ముద్ర ఎందుకు వేస్తారు? మీ వల్ల కాదు, మీరు పై నుంచి కింది వరకు విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలని డిసైడ్ అయి ఉన్నారు కాబట్టి మీరు చేసేయండి. ఇది ఎందుకు మళ్ళీ ఈ కార్మికులను ఎత్తిన బురదంతా తెచ్చి ఎందుకు వేసేది? మీరు ఏం చెప్పారు? విశాఖ ఉక్కును ప్రాణం పోయినా కాపాడతామన్నారు. ఆయన ఎవరు మంత్రి వచ్చాడు, ఆయన చెప్పాడు. పవన్ కళ్యాణ్ వచ్చారు, పవన్ కళ్యాణ్ చెప్పారు. మీ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ కోలెన్స్లో ఉంది, కేంద్రంలో మీరు ఉన్నారు. మీరు కేంద్రంతో కొట్లాడి విశాఖ ఉక్కును కాపాడాల్సింది పోయి మీరే స్పష్టంగా చెప్తున్నారు, నో ఇది తెల్ల ఏనుగు, మేము ఎన్నాళ్ళు భరిస్తాం, పని చేయకపోతే వాడిని మేపుతామయ్యా అని ఆయనే అంటున్నాడు. అన్న తర్వాత ఇంకేముంది? అది ఎట్లా బతుకుతుంది? అది బతికే క్వశ్చనే లేదు. ఆర్టీసీని కూడా ఇట్లే నాశనం చేశారు. ఆర్టీసీలో కార్మికులు పని చేయరు అనేది ఒక ముద్ర వేస్తారు. ఎవరు పని చేయరు? బస్సు ఎక్కిన తర్వాత డ్రైవర్ నడపాల్సిందే కదా, కండక్టర్ టికెట్లు కొట్టాల్సిందే కదా. అక్కడ పని దొంగతనం ఎలా సాధ్యమవుతుంది? కార్మికులందరూ కరెక్ట్గా పనిచేస్తారు. పైన ఉన్న వాళ్ళు దానికి చైర్మన్లు వేస్తారే మీ రాజకీయ ఇన్ఫ్లుయెన్సెస్తో, వాళ్ళు లక్షల జీతాలు, వాళ్ళ సౌకర్యాలు సర్వనాశనం చేసి పెడతారు వాళ్ళు. అట్లా ఆర్టీసీ నుంచి ఇప్పుడు ప్రైవేట్ బస్సులు ఇష్టం వచ్చినట్లు ఏడ చూసినా తిరుగుతూ ఉన్నాయి. ఆర్టీసీని నాశనం చేయడానికే కదా ఇన్ని ప్రైవేట్ బస్సులకు లైసెన్సులు ఇచ్చారు మీరు. వాడు దసరాకు వస్తే 5,000 వసూలు చేస్తాడు. ఆర్టీసీ వాళ్ళు న్యాయంగా తీసుకుంటారు. ప్రజలకు సేవ చేసే సంస్థలన్నింటినీ చంపే వరకు నిద్రపోరు. అది చంద్రబాబు నాయుడు గారు ఏమిటంటే ఈసారి ఏమైనా మారారేమో, ఆయన కొంచెం ప్రజల్లో కలిసి తిరుగుతున్నారు అనుకుంటే ఆయన మళ్ళీ సీఈఓ అవతారమే ఎత్తారు. మీరు ఎన్ని పెట్టుబడులు తెస్తేనేమి ప్రజలకు ఉపయోగపడినప్పుడు? ప్రజలకు ఏం కావాలి అది కదా. అదే అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు అక్కడ ఏమన్నా లోపాలు ఉంటే వాటిని మరి విజనరీ కదా మీరు, అందరికీ సాధ్యం కాకపోయినా ఈయనకి సాధ్యం కావాలి. అక్కడ ఏం చేయొచ్చు, ఏం చేయడం వల్ల దాన్ని సరిదిద్దొచ్చు. అది వదిలేసి ఇక్కడ దొంగలు పని చేయరు అని చెప్పి ఇంకోలాగా మాట్లాడితే ఇది అదే తర్వాత అనార్థాలు
అనర్థాలకి కాదు, ఏదో ఉంటుంది సామెత, విపరీత బుద్ధులే ఉంటాయి, అట్లా ఏదో అవుతుంది. ఇలాగా మాట్లాడి మాట్లాడి తర్వాత వాళ్ళకి హర్ట్ అయ్యి ప్రతి సంస్థను చంపే ముందు కార్మికుల మీద బురదేస్తారు. పని దొంగలు అసలు పని దొంగలు వేరే ఉంటారు. వీళ్ళు రాజకీయాల్లో జోక్యం వల్లే ఆ సంస్థలు నాశనం అయ్యేది. వీళ్ళు ప్రైవేటు వాళ్ళకి అమ్మాలని డిసైడ్ అయినారు. డిసైడ్ కావడం వల్లే విశాఖ ఉక్కు ఈరోజు నాటకం నడుస్తూ ఉంది. క్రమేపీ ఇప్పుడే దాని కంప్లీట్గా సబ్ కాంట్రాక్ట్లు ఆ కాంట్రాక్ట్లు ఇచ్చేసి విడగొడుతున్నారు. అంటే పార్ట్లుగా విడగొట్టి ఆ విశాఖ ఉక్కుని ఫినిష్ చేస్తారు. ఒక రాబోయే 4 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఉండదు అది. ఓకే, మరి దీంతో పాటుగా సార్ ఇప్పుడు ఏపీ అమరావతి విషయానికి వస్తేనేమో సెల్ఫ్ సస్టైన్ అన్నారు. సరే, దానికి లక్షల అప్పు తీసుకొస్తున్నారు. ఇంకా మిగతా వాటిలో కూడా ఏపీ ఇంకా అప్పుల వాళ్ళు అవుతూనే ఉంది. ప్రతి విషయంలోనూ అది పథకాల దగ్గర నుంచి ఇంకా అన్ని విషయాల్లో అప్పులు కావాల్సిందే. ఏపీ అప్పుల దిశగా పోతుంది, కానీ మరి సెల్ఫ్ సస్టైన్డ్ పక్కలేదు. మళ్ళీ ఏమో నేను సంపద సృష్టిస్తారు చంద్రన్న అని చెప్పారు. నాకు వచ్చాను ఆయన చెప్పుకున్నారు, మా నాన్న చేస్తారని లోకేష్ గారు చెప్పారు. మరి ఎందుకు ఇంత అప్పుల వైపుగా దూసిపోతుంది? జగన్ గారు అదే కదా ఈరోజు ఒక ట్వీట్ చేశారు. ఆయన ఏమంటారంటే, అయ్యా మేము 5 ఏళ్లలో చేసిన అప్పుల్లో మీరు 80% పైగా ఈ 1.5 సంవత్సరానికే చేశారు అని ఆయన లెక్కలు ఇచ్చాడు. ఏమిటి ఆ లెక్కలంటే 2,06,959 కోట్ల అప్పులు చేశారు ఇప్పుడు వీళ్ళు, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ అప్పులు అన్నీ కలిపితే. వైఎస్ఆర్సీపీ 5 ఏళ్లలో చేసిన అప్పుల్లో ఈ కూటమి సర్కారు 82% అప్పు చేసింది. అంటే 5 ఏళ్ళు వాళ్ళు సర్వనాశనం చేశారు. అదేంది శ్రీలంక చేశారు, అది చేశారు, ఇది చేశారని వీళ్ళు దుమ్మెత్తి పోశారు కదా. ఈ దుమ్ములో 82% ఆల్రెడీ చేశారు వీళ్ళు. అంటే ఈ 3.5 ఏళ్లలో ఇంకెంత శాతం చేస్తారనేది మనం అసలు ఊహ కూడా అందదు అది. మరి మీరు చెప్పిన లక్షల పెట్టుబడులు అప్పు అన్నీ అంటున్నారు కదా, మరి ఎందుకు 25-26 తొలి 6 నెలల్లో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం వృద్ధి కేవలం 7.03%? మరి మీరు దూసుకుపోతున్నారని మీరు చెప్తున్నారు కదా, మరి ఎందుకు ఇంత ఇవి లెక్కలు? ఇవేం ఆయన నోటికి చెప్పినవి కాదు, లెక్కలు చెప్తున్నాడు. మొదటి 6 నెలల్లో జిఎస్టీ అమ్మకం పన్ను ఆదాయాల వృద్ధి 2.85% మాత్రమే. 23-24 నుంచి 25-26 మొదటి 6 నెలల్లో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయాల వార్షిక వృద్ధి రేటుతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక ఏడాది మొదటి 6 నెలల వృద్ధి 2.75% మాత్రమే. ఇంత క్లియర్గా లెక్కలని చెప్తున్నాడు. ఇంత క్లియర్గా లెక్కలు చెప్తున్నప్పుడు అభివృద్ధి అని చంద్రబాబు ఎక్కడ చెప్తాడు, ఎలా చెప్తున్నాడు, ఏ రకమైన అభివృద్ధి చేస్తున్నారు అది చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి. అయ్యా నేను 2 లక్షల కోట్లు అప్పులు చేసాను, కానీ నిజమే ఇదంతా నేను ఈ దిశలో రోజు వస్తున్నాయి, లక్షల కోట్లు వచ్చాయి, పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు వచ్చాయి అంటూనే ఉన్నారు. కానీ రాష్ట్రం వెనక్కి ఎందుకు పోతా ఉంది? ఎందుకు జీఎస్టీ తగ్గుతూ ఉంది? ఎందుకు పన్నులు తగ్గుతున్నాయి? ఎందుకు ఆదాయం తగ్గుతూ ఉంది? దీన్ని ఎలా కాంపెన్సేట్ చేస్తారు? ఎన్నాళ్ళు ప్రతి మంగళవారం పోయి 5,000 కోట్ల అప్పులు తెచ్చుకుంటారు? మీరంతా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని అప్పుడంతా విమర్శించారు కదా, ఢిల్లీకి పోవడము, భిక్షాపాత్ర తీసుకోవడము, రిజర్వ్ బ్యాంక్ దగ్గర అప్పు తెచ్చుకోవడం, ఇదే జీవితం వీళ్ళది అని అన్నారు కదా. మీరు మాత్రం ఏం చేస్తున్నారు? మీ మీడియాలో రాకపోవచ్చు, కానీ మీరు మాత్రం ఏం చేస్తున్నారు? మీరు ఎవరీ వీక్ పోయి అప్పులే కదా తెస్తున్నారు. మరి ఇన్ని అప్పులు తెచ్చి ఇవన్నీ ఎట్ట తీరుస్తారు? ఈ వడ్డీలు ఎలా తీరుస్తారు? ఈ జనం మీద మరి ఏం పన్నులు వేయబోతున్నారు? ప్రభుత్వ ఆస్తులన్నీ ఎకరా రూపాయికి ఇచ్చేస్తున్నారు. 200 ఉద్యోగాలు ఇచ్చేవాడికి 200 ఎకరాలు ఇస్తున్నారు. అది ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు? 700 ఉద్యోగాలు ఇచ్చేవాడికి కొన్ని కోట్ల రూపాయల స్థలాలు ఇస్తున్నారు. వాడు ఇచ్చేదే 700 ఉద్యోగాలు. ఏది చెప్పింది ఇంకా ఫ్యాక్టరీ నిర్మాణం కాలేదు. నిర్మాణం అయిన తర్వాత వాడు 50 ఉద్యోగాలు ఇచ్చినా వాడు ఏం చేసేది లేదు. కాబట్టి మొత్తం ప్రభుత్వ భూములని దోచి పెట్టేస్తున్నారు. మరి మీరు చెప్పినవన్నీ రాకపోతే ఈ అప్పుల కుప్పలన్నీ ఒక 10 లక్షల కోట్లు అయి కూర్చుంటే ఏం చేస్తారు అప్పుడు? చంద్రబాబు నాయుడు గారికి తెలియాలి అది. ఆ మ్యాజిక్, ఆయన కూడా ఎకనామిక్ స్టూడెంటే కదా, ఆ మ్యాజిక్ ఆయనకే తెలియాలి. మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు ఇవ్వండి సరి చేస్తాను అంటారు అంతే. అది ప్రజల ఇష్టం. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్ మా.